ప్రాజెక్ట్ స్టార్మ్ ఫ్యూరీ. మొదట పొడిమంచుతో చేసిన ఎన్నో ప్రయోగాలను ప్రభుత్వం అంగీకరించడానికి చాలా చర్చలు జరిగాయి. చాలా ప్రయోగాలు విజయం సాధించినట్టు కనిపించినా అవి ప్రయోగం వల్ల కాకుండా ప్రయోగానికి ముందే తుఫాన్ల దిశ మారినట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. పొడిమంచుకు బదులుగా సిల్వర్ అయోడైడ్తో 1962లో ప్రాజెక్ట్ స్టార్మ్ ఫ్యూరీ ప్రారంభించారు. వీటి ఉద్దేశ్యం తుఫాన్లను బలహీనపరచడం లేదా దిశ మార్చడం. మొదట అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయోగాలు జరిగేవి. అక్కడ తుఫాన్లు తక్కువగా రావడం వల్ల తర్వాత ప్రాజెక్ట్ పసిఫిక్ మహాసముద్రానికి తరలించారు. ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఏళ్ళ సమయం తీసుకోవడంతో మధ్యలో 1970లో నౌకాదళం ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేసింది. 1976లో ప్రాజెక్ట్ మళ్ళీ మొదలు పెట్టాలనుకున్నారు. కానీ తుఫాన్లు మా వైపు వస్తే మంచిగా ఉండదని చైనా వార్నింగ్ ఇవ్వడం వల్ల ఇంకా చాలా కారణాలతో చివరికి 1983న ఈ ప్రాజెక్ట్ రద్దు చేయబడింది. ఎన్నో ఏళ్లు సాగిన ఈ ప్రాజెక్టులు మిలియన్ల డాలర్లు కుమ్మరించినా ఫలితం దక్కలేదు. కానీ ఆ ప్రాజెక్టుల ద్వారా ఎన్నో విలువైన విషయాలు తెలిసాయి. ఈ ప్రాజెక్టులతో పాటు ప్రాజెక్ట్ బేటాన్, అలాగే లేటెస్ట్గా ప్రాజెక్ట్ స్నోవీ లాంటివన్నీ కూడా వాతావరణ మార్పును సాధ్యం చేయడం కోసం ఏర్పరచబడ్డాయి. అయితే ఈ ప్రయోగాల్లో సిల్వర్ అయోడైడ్ మరియు పొడి మంచు మాత్రమే కాదు, తుఫాన్లో మెరుపులు విడుదల చేయడానికి లేజర్లను ఉపయోగించడం, హరికేన్ ఉష్ణశక్తిని కోల్పోయేలా చేయడానికి సముద్రం మీద లిక్విడ్ నైట్రోజన్ పోయడం, సూర్యరశ్మిని గ్రహించడానికి మరియు గాలి ఉష్ణోగ్రతను మార్చడానికి మరియు ఉష్ణ ప్రసరణ ప్రవాహాలను సృష్టించడానికి మసిని పోయడం చేసేవారు. క్లౌడ్ బస్టర్. 19వ శతాబ్దంలో విల్మ్ హెల్మ్ రిచ్ అనే ఆస్ట్రియన్ శాస్త్రవేత్త ఓ పరికరం తయారు చేశాడు. దాని పేరే క్లౌడ్ బస్టర్. ఆర్గాన్ ఎనర్జీని మ్యానిపులేట్ చేసే ఈ పరికరం వర్షాన్ని కురిపిస్తుందని చెప్పాడు. ఇతను ఒక అసాధారణమైన సైంటిస్ట్. ఇతని జీవితం ఓ వివాదాల సుడిగుండం. రిచ్ ఓ మానసిక పరిశోధకుడు మరియు వైద్యుడు. ఇతడు మేధావి వర్గం చేత ప్రశంసలు పొందే రచనలతో పాటు విమర్శకు గురైన పుస్తకాలు రాశాడు. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆలోచనలను ఈయన మరింత అభివృద్ధి చేసి వాటిని అధిగమించాడు. ఈయన ఆర్గాన్ ఎనర్జీ అనే సూడో సైన్స్ ని నిరూపించడానికి ప్రయత్నించినట్టుగా అప్పటి శాస్త్రవేత్తలు నమ్మారు. దాని ద్వారా అతడు ఆర్గాన్ ఎనర్జీని ఆకర్షించడం ద్వారా వర్షాలు కురిపించడం, క్యాన్సర్ని నయం చేయడం చేశారని చెప్పుకొచ్చాడు. చిన్న పిల్లలపై లైంగిక పరిశోధనల విషయం బయటపడడంతో చట్టపరమైన సమస్యలు ఎదుర్కొన్నాడు. 1985లో క్లౌడ్ బస్టర్ అనే పాట పాప్ సమాజాన్ని ఓ ఊపు ఊపింది. టాప్ 20లో చోటు సంపాదించుకున్న ఈ పాట రిచ్ మరియు అతని సోదరుడు గురించి కేట్ బుష్ అనే గాయని రాసి ప్రదర్శించారు. రిచ్ క్లౌడ్ బస్టర్తో చాలా ప్రయోగాలు చేశాడు. ఈ ప్రయోగాలను కాస్మిక్ ఆర్గాన్ ఇంజనీరింగ్ అంటారు. అయితే కొందరు రైతుల దగ్గర డబ్బులు తీసుకుని కరువు సమయంలో వర్షాలు కురిపించినట్టు కొన్ని కథనాలున్నాయి. క్లైమేట్ ఇంజనీరింగ్. సోలార్ రేడియేషన్ని తగ్గించడం లేదా మార్చడం కోసం క్లైమేట్ ఇంజనీరింగ్ని తీసుకొచ్చారు. దీన్ని జియో ఇంజనీరింగ్ అని కూడా పిలుస్తారు. సోలార్ రేడియేషన్ మాడిఫికేషన్ దీన్ని SRM అని పిలుస్తున్నారు. సో దీని పట్ల కొన్ని దేశాలు ఆసక్తి చూపడం లేదు. దీనివల్ల చాలా ప్రమాదాలు భవిష్యత్తులో జరగవచ్చునే అనుమానాలతో 2024 ఫిబ్రవరిలో జరగాల్సిన 2వ చర్చా ప్రయత్నం కూడా విఫలమైంది. పర్యావరణ నాణ్యతను పునరుద్ధరించడానికి 1965లోనే US ప్రెసిడెంట్ సైన్స్ అడ్వైజరీ కమిటీ ఓ నివేదికను రూపొందించింది. తర్వాత రష్యా శాస్త్రవేత్త మిఖాయిల్ బుడికో 1974లో గ్లోబల్ వార్మింగ్ తీవ్రత పెరిగితే దాన్ని ఎదుర్కోగలమని, దానికోసం స్ట్రాటో ఆవరణలో సూర్యరశ్మిని పరావర్తనం చేయడం ద్వారా సాధ్యమవుతుందని తెలియజేశాడు. SRMలో భాగంగా స్పేస్ లెన్స్ అంటే భూమి మీద గ్రీన్ హౌస్ వాయువులను ఫిల్టర్ చేసే పరికరం, మెరైన్ క్లౌడ్ బ్రైట్నింగ్ అనే విధానం ఉంది. దీన్నే మెరైన్ క్లౌడ్ సీడింగ్ లేదా మెరైన్ క్లౌడ్ ఇంజనీరింగ్ అంటారు. సముద్రంపై తెల్లటి మేఘాల ద్వారా గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించే ప్రయత్నాన్నే క్లౌడ్ రిఫ్లెక్టర్స్ అని కూడా పిలుస్తున్నారు. గ్రహాన్ని చల్లబరిచేందుకు స్ట్రాటో ఆవరణలోకి ఏరోసోల్స్ని ఇంజెక్ట్ చేసే పద్ధతి గ్లోబల్ డెమ్మింగ్, అలాగే కూల్ రూఫ్ టెక్నాలజీ. అంటే దీన్ని ఇంటి పైకప్పుల మీద తెల్లటి లేదా లేత రంగుల్ని వేయడం ద్వారా సూర్యరశ్మి విశ్వంలోకి పరావర్తనం చెందుతున్నట్లుగా చెప్తున్నారు. సో ఈ కూల్ రూఫ్ టెక్నాలజీ ఇంకా చాలా రకరకాల పద్ధతుల్లో SRM చేస్తున్నారు. వీటన్నిటి ముఖ్య ఉద్దేశం కార్బన్ డైఆక్సైడ్ తగ్గించడం, భూమిని చల్లబరచడం, భూమి వేడి లేదా గ్లోబల్ వార్మింగ్ని తగ్గించడం. దీనికోసం సూర్యకాంతిని విశ్వంలోకి పరావర్తనం చేయడమే క్లైమేట్ ఇంజనీరింగ్. ఎందుకు చేస్తున్నారు? నిజానికి ఇవి బయటకు చెప్తున్నట్టుగా తుఫాన్లను బలహీనపరిచే ప్రయోగాలేనా అన్నది అనుమానమే. క్యూబా అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రో మాట్లాడుతూ శత్రు దేశాలపై తుఫాన్లను ఆయుధంగా వాడే ప్రయత్నమే ప్రాజెక్ట్ స్టార్మ్ ఫ్యూరీ అన్నారు. అయితే పెరుగుతున్న నీటి అవసరాలను తీర్చుకోవడం కోసం ఎక్కువగా క్లౌడ్ సీడింగ్ చేస్తున్నారు. అంతేకాదు ఈ రైన్ మేకింగ్ వల్ల గాలి కాలుష్యాన్ని అలాగే గ్లోబల్ వార్మింగ్ని తగ్గించవచ్చు అంటున్నారు. జల విద్యుత్ కూడా దీనివల్ల సాధ్యమవుతుంది. ఇరాన్లో మేఘాలను దొంగిలిస్తున్నారని, దానివల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో వాతావరణానికి సీజన్కి తగ్గట్టుగా మంచు కురుస్తుంటే మాకు మాత్రం కురవడం లేదని ఇరాన్ యొక్క సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ హెడ్ జలాలి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే, ఇజ్రాయెల్ మరియు UAE మా మేఘాలను దొంగిలించడం వల్ల
మేము కరువును చూడాల్సి వస్తుందని, మా వాతావరణం అసహజంగా ఉండడం అనేది విదేశీయులు మా వాతావరణంపై ప్రభావం చూపించడం వల్లే అని మీడియాతో తెలిపారు. అసలు క్లౌడ్ సీడింగ్ అనేది వియత్నాం యుద్ధంలో ఆయుధంగా వాడబడిందనే విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. నష్టాలు. క్లౌడ్ సీడింగ్ విధానంలో జరిగే పొరపాట్ల వల్ల ఓజోన్ పొరకు నష్టం జరుగుతుంది. అలాగే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ అవుతుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. అసలు ఈ ఆలోచనలు ఎలా పుట్టాయి? వివిధ మతాల్లో లేదంటే గిరిజనుల సంస్కృతిలో ఇలాంటి వాతావరణాన్ని నియంత్రించే కథలుంటాయి. వర్షం కురిపించడం, వర్షాలను ఆపడం ఇలాంటివి. ఇవే కాకుండా వర్షం కురిపించడం కోసం పెద్ద పెద్ద ఢంకాలు మోగించడం గిరిజన సంస్కృతిలో భాగం. హిందూ మతంలో ఋషులు వర్షాలు కురిపించడానికి యజ్ఞాలు యాగాలు చేశారు. స్వదేశీ అమెరికన్లు వర్షాలను కురిపించడానికి గిరిజన నృత్యం చేసేవారు. గ్రీకు పురాణాలు, రోమ్ కథలు, బైబిల్, ఖురాన్, యూదు మతాల్లో కూడా ఈ వాతావరణాన్ని నియంత్రించే కథలున్నాయి. సముద్రాన్ని రెండుగా చీల్చడం, జీసస్ నీటిపై నడవడం, తుఫాన్లని ఆపడం ఇలాంటివన్నీ ఈ ఆలోచనలకి మూలం. 1930లో యునైటెడ్ స్టేట్స్లో డస్ట్ బౌల్ కరువు తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ట్రావెలింగ్ షోమెన్ ద్వారా రెయిన్ మేకింగ్కి ప్రయత్నించారు. ఈ సంఘటనని 1956లో వచ్చిన ది రెయిన్ మేకర్ చిత్రంలో చూపించారు. క్లౌడ్ సీడింగ్ ఏ దేశంలో జరిగింది? యుఎస్ఏ. రాకీ పర్వతాలు మరియు సియర్రా నెవాడా వంటి యునైటెడ్ స్టేట్స్లోని పర్వత ప్రాంతాల్లో క్లౌడ్ సీడింగ్ 1950 నుండి జరుగుతున్నట్టుగా కథనాలున్నాయి. 1960లో క్లౌడ్ సీడింగ్ను ఉపయోగించే ప్రాజెక్ట్ స్టార్మ్ ఫ్యూరీ యుఎస్ఏ స్టార్ట్ చేసింది. 1967లో యుఎస్ మిలిటరీ వాతావరణాన్ని యుద్ధ ఆయుధంగా ఉపయోగించడానికి ఆపరేషన్ పొపైన్ స్టార్ట్ చేసింది. ఆస్ట్రేలియాలో కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 1947 మరియు 1960ల ప్రారంభంలో క్లౌడ్ సీడింగ్కి సంబంధించిన ప్రధాన ట్రయల్స్ నిర్వహించింది. చైనా 1950ల నుండే క్లౌడ్ సీడింగ్ను ఉపయోగిస్తుంది. 1960 ప్రారంభంలో బ్యూరో ఆఫ్ రిక్లమేషన్ పాశ్చాత్య రాష్ట్రాల్లో నీటి వనరులు పెంచే లక్ష్యంతో ప్రాజెక్ట్ స్కై వాటర్ని స్టార్ట్ చేసింది. 2008 బీజింగ్లో వేసవి ఒలింపిక్స్ ప్రారంభ మరియు ముగింపు వేడుకల సమయంలో వర్షం పడకుండా ఉండాలని మరియు శతాబ్ది కమ్యూనిస్ట్ వేడుకల్లో కూడా చైనా క్లౌడ్ సీడింగ్ చేసింది. యుఏఈ యొక్క క్లౌడ్ సీడింగ్ కార్యక్రమం 1990లలో ప్రారంభమైంది. ఇది అలాయిన్ అనే ప్రాంతంలో ఉంది. 2021 నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎలక్ట్రిక్ షాక్ మేఘాలకు ఇవ్వడం ద్వారా క్లౌడ్ సీడింగ్ చేస్తుంది. క్లౌడ్ సీడింగ్లో అగ్రగామిగా ఉన్న ఇజ్రాయెల్ 50 సంవత్సరాల తర్వాత 2021లో తన కార్యక్రమాన్ని నిలిపేసింది. అలాగే రష్యా సైబీరియాలో రగులుతున్న అడవి మంటలను ఆర్పడానికి రష్యా క్లౌడ్ సీడింగ్ ఉపయోగించింది. అది మాత్రమే కాదు, రష్యాలో పబ్లిక్ హాలిడే అయినటువంటి మేడే, అక్టోబర్ విప్లవ దినోత్సవాలు, అలాగే రెండవ ప్రపంచ యుద్ధంలో సోవియట్ యూనియన్ గెలుపును సూచించే దినోత్సవాలు ఇలాంటి పబ్లిక్ హాలిడేస్కి సంబంధించి వేడుకల్లో వర్షం కురవకుండా మేఘావృతం కాకుండా ఉండడం కోసం, మేఘాలను చెదరగొట్టడం కోసం, కురవడానికి సిద్ధంగా ఉన్న మేఘాల్లో తొందరగా వర్షం పడే విధంగా క్లౌడ్ సీడింగ్ కార్యక్రమాన్ని రష్యా చేస్తుంది. ఆఫ్రికాలో మాలి, నైజర్లలో క్లౌడ్ సీడింగ్ జాతీయ స్థాయిలో ఉపయోగించబడుతుంది. 1985లో మొరాకో ప్రభుత్వం ఆల్గహైట్ అనే క్లౌడ్ సీడింగ్ ప్రోగ్రాం ప్రారంభించింది. బుర్కినా ఫాసోలో, అలాగే 2005 నుండి సెనగల్లో కూడా ఉపయోగించబడుతుంది క్లౌడ్ సీడింగ్. అలాగే 1968 మరియు 80ల మధ్యలో జింబాబ్వేలో కూడా క్లౌడ్ సీడింగ్ అనేది నిర్వహించబడింది. ఇండియాలో మేఘమదనం. భారతదేశంలో తీవ్ర కరువు కారణంగా తమిళనాడు ప్రభుత్వం 1983లో ఒకసారి, 1984 నుంచి 87 మధ్యలో, అలాగే 1993-94 సంవత్సరాల మధ్యలో క్లౌడ్ సీడింగ్ కార్యక్రమాల్ని నిర్వహించింది. 2003 మరియు 2004 సంవత్సరంలో కర్ణాటక ప్రభుత్వం క్లౌడ్ సీడింగ్ని స్టార్ట్ చేసింది. మహారాష్ట్రలో యుఎస్ ఆధారిత వాతావరణ మార్పు ఇంక్ ద్వారా క్లౌడ్ సీడింగ్ కార్యక్రమాలు కూడా అదే సంవత్సరంలో నిర్వహించబడ్డాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వర్షాలు పడడానికి ఆంధ్రప్రదేశ్లో 2007 నుంచి 2009 వరకు జరిగిన మేఘమదనాన్ని అగ్ని ఏవియేషన్ అనే సంస్థ చేసింది. ఢిల్లీలో క్లౌడ్ సీడింగ్ ఐఐటి కాన్పూర్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. చివరిగా, వాతావరణాన్ని శాసించాలి లేదా మార్చాలి, వారికి అనుగుణంగా మలుచుకోవాలనే ఆలోచనలతో 19వ శతాబ్దం నుంచే ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులపై చర్చలు అని నిత్యం మనం వార్తల్లో చూస్తూ ఉంటాం. వాతావరణ మార్పులపై శాస్త్రవేత్తల ఆందోళన అని మనం వింటూనే ఉంటాం. కానీ ఎలాంటి వాతావరణ మార్పుల గురించి అని మనకు తెలియదు. అవి సహజంగా ఎప్పుడు మాట్లాడే గ్లోబల్ వార్మింగ్ గురించే అనుకుంటాం. క్లౌడ్ సీడింగ్కి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఎన్నో దేశాలు క్లౌడ్ సీడింగ్ వల్ల వార్షిక వర్షపాతం పెంచుకున్నట్లు నమ్ముతున్నాయి. ఇప్పటికీ క్లౌడ్ సీడింగ్ చేస్తూనే ఉన్నా ఇప్పటికీ శాస్త్రవేత్తలు దాన్ని అంగీకరించట్లేదు. ఒకవైపు క్లౌడ్ సీడింగ్ వద్దంటూనే అది నిరూపించబడలేని విషయం అంటూ వాదిస్తున్నారు. దీని వెనుక రాజకీయం ఉండొచ్చు. ఎందుకంటే క్లౌడ్ సీడింగ్ అనే దాన్ని అంగీకరిస్తే అన్ని దేశాలు అదే బాట పడతాయి. దానివల్ల వాతావరణ సమతుల్యత దెబ్బతింటుంది. పేద దేశాలు, కరువు దేశాలు దీన్ని ఉపయోగించుకుని పోటీకి రావచ్చు. లేదంటే దాతృత్వం పేరుతో ప్రపంచ కుబేరుల సాయం, లేదంటే అగ్రరాజ్యాల సాయానికి బదులుగా నీటి వనరులు కురిపించే క్లౌడ్ సీడింగ్ దానాన్ని వారు కోరవచ్చు. మత ప్రభావం కూడా ఉండే అవకాశం ఉంది. మానవులు వర్షాన్ని కురిపించే స్థాయి
దేవుల ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ భూమి మీద ఇంత టెక్నాలజీ రహస్యంగా ఎన్నాళ్ళు ఉందంటే అది కూడా 19వ శతాబ్దంలోనే ఇంత టెక్నాలజీ ఉంటే అప్పటి సైన్స్ ఎప్పటివరకు అభివృద్ధి కాకుండా ఉందా అనే ప్రశ్న వస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుతుందంతా కూడా 19వ శతాబ్దపు టెక్నాలజీ. ఇదే మనకు అంత ఆశ్చర్యంగా ఉందంటే మరి ఇప్పుడు మన కళ్ళు గప్పి ఉన్న ఈ కాలపు టెక్నాలజీ ఏ స్థాయిలో ఉందో మనం ఊహించగలమా? క్లౌడ్ సీడింగ్ 75 ఏళ్లుగా జరుగుతున్నా కూడా ఈ శాస్త్రం ఇంకా రుజువు కాలేదని నిపుణులు చెప్తున్నారు. 4 ఏళ్ల క్రితం నేను రాసిన కొన్ని వాక్యాలు చదవండి. మనం ఎక్కడున్నామో టెక్నాలజీ ఎక్కడుందో కనీసం గ్రహించగలుగుతామేమో. ఒక శాస్త్రవేత్త 10 ఏళ్ల క్రితమే ఊహించగలడు ఈ లోకం ఎలా మారబోతుందో, ఈ లోకాన్ని ఏం శాసించబోతుందో. ఈరోజు మనం లోకం అంతటినీ మొబైల్ ఫోన్లో చూస్తున్నాం, కానీ 10 ఏళ్ల క్రితమే శాస్త్రవేత్తలకు అది తెలుసు. అలాంటి శాస్త్రవేత్తలను గుప్పెట్లో పెట్టుకున్న కాంపిటేటర్స్ ప్రపంచం ఎలా మారబోతుందో గ్రహించి ఆ 10 ఏళ్ల తర్వాత శాసించే పరిస్థితులను, వస్తువులను అప్పుడే తయారు చేసుకునేలా ఊహించి శాస్త్రవేత్తలను వాళ్ళ గుప్పెట్లో ఉంచుకుంటారు. ఒక సెల్ ఫోన్ ఒక సాధారణ వ్యక్తికి అందుబాటులోకి రావడానికంటే ముందే అది కాంపిటేటర్స్ గుప్పెట్లో ఉండి మరో 10 ఏళ్ల తర్వాత టెక్నాలజీ వాళ్ళ గుప్పెట్లోకి చిక్కిన తర్వాత పాత టెక్నాలజీగా కిందకు వదులుతారు. ఇది నేను రాసిన కొన్ని వాక్యాలు. వర్షం కురిపించడానికి ఎన్నో వేల కోట్ల ధనం కుమ్మరించి కొన్ని దశాబ్దాలుగా ప్రయోగాలు చేశారు. క్లౌడ్ సీడింగ్ కూడా చేస్తున్నారు. భూమిని చల్లబరచడానికి స్ట్రాటో ఓవెన్లో రిఫ్లెక్టర్స్ పెట్టాలనే పరిశోధనలు చేస్తున్నారు. వేల కోట్ల ధనాన్ని, విలువైన శాస్త్రవేత్తల సమయాన్ని మూల్యంగా చెల్లిస్తున్నారు. కానీ ఈ అసహజ పద్ధతుల్ని వదిలి సహజ పద్ధతుల వైపు చూస్తే ఎంత ఖర్చు, ఎంత సమయం పెట్టాల్సి వచ్చేది కాదు. మానవుడు ప్రకృతి వ్యతిరేకుడిగానే ప్రవర్తిస్తున్నాడు. భూమిని చల్లబరచడానికి వర్షాలు కురిపించడానికి మొక్కలు పెంచి ఎకో ఫ్రెండ్లీగా మనుషులు మారితే సరిపోతుంది కదా. ప్రతి క్షణం మారిపోయే వాతావరణాన్ని అధ్యయనం చేయడం అంత సులభం కాదు. గాలి ఎప్పుడు ఎటువైపు వేస్తుందో తెలియదు. మేఘాలు దిశను మార్చుకోవడం, వేరే మేఘాలతో కలవడం, ఇలాంటి సంక్లిష్ట విషయాల వల్ల వాతావరణ మార్పు చాలా కష్టంగా ఉంది. కానీ అసాధ్యమైతే కాదు. 19వ శతాబ్దపు విషయాలనే ఇప్పుడు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఈ 70 ఏళ్లలో ఇంకా ఏమీ అభివృద్ధి చెందకుండా ఎలా ఉంటుంది? కృత్రిమ మేఘాలను కనిపెట్టే ఉండొచ్చు. ఆ విషయం ఇంకో 50 ఏళ్ల తర్వాత మనకు తెలుస్తుందేమో. కానీ నిజంగా ఈ ప్రకృతి శత్రువులైన మనుషులు కోరుకుంటుంది భూమిని చల్లబరచడము, గాలి కాలుష్యం తగ్గించడము, లేదంటే నీటి వనరులను పెంచుకోవడము అనుకుంటే మొక్కలు నాటితే సరిపోతుంది. కానీ వాళ్ళకి కావాల్సింది అది కాదు. వాతావరణంపై నియంత్రణ కావాలి. కావాలంటే రావాలి, వద్దంటే పోవాలి. నా మాట వినని శత్రు దేశాల్లో వాతావరణంతో బుద్ధి చెప్పాలి. ఈ ధోరణి ఇన్ని ప్రయోగాలు చేస్తుందనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.